Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. మార్గశిర లక్ష్మీవారపు నోము కథ. ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉండేది. ఆమె మట్టితోటి బొమ్మలు చేసుకుని ఆడుకుంటూ ఉండేది. ఆమె సవతి తల్లి తన బిడ్డలను ఎత్తుకోవటానికి ఆ బాలికకు ఒక బెల్లం ముక్క పెట్టేది. ఆ బెల్లం ముక్కను ఆమె బొమ్మలకు నైవేద్యం పెట్టి ఆడుకుంటూ ఉండేది. కొంతకాలానికి ఆమెకు యుక్త వయస్సు రాగా పెళ్ళయింది. ఆమె అత్తవారింటికి వెళుతూ తన బొమ్మలను తీసుకుని వెళ్ళిపోయింది. ఆమెతో మహాలక్ష్మి కూడా వెళ్ళిపోయింది. అందుచే ఆమె అత్తింటి వారు సకల సంపదలు కలిగి ఉన్నారు. పుట్టింటి వారికి గర్భదరిద్రం దాపురించింది. ఈ సంగతి ఆమె తెలుసుకొని తన తమ్ముణ్ణి రప్పించి ఒక చేతికర్రను దొలిపించి అందు వరహాలు పోసి దానిని అతనికి ఇచ్చింది. అతడు దానిని తీసుకుని వెళుతూ దారిలో ఒక చెట్టునకు చేరవేసి కాలకృత్యములు తీర్చుకుంటూ ఉన్నాడు. అంతలో ఆ త్రోవన పోవారు ఆ కర్రను తీసుకుని వెళ్ళిపోయారు. అతడు వచ్చి ఆ కర్రను వెతకగా అది దొరకలేదు. చేసేది లేక అతడు ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకు ఆమె తమ్మునకు కబురు పంపి ఇంటికి రప్పించుకొని పరిస్థితి ఎలా ఉంది అని అడిగింది. అతడు ఇంటి పరిస్థితి ఎప్పటి అట్లే దరిద్రపూరితమై ఉన్నదని చెప్పాడు. అందుకామె విచారించి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి దానిపైన గడ్డి కప్పి ఆ జతను తండ్రికి ఇవ్వవలసిందని చెప్పి అతనికిచ్చింది. అతడు వాటిని తీసుకొని పోతూ ఉండగా దారిలో దాహం వేసింది. అందుచే వాటిని అతడు ఒక చెరువు గట్టు మీద పెట్టి నీళ్లు తాగుతూ ఉన్నాడు. అంతలో ఒక కుక్క వచ్చి ఆ జోళ్ల జతను పసికట్టి వాటిని నోటితో కరుచుకుని వెళ్ళిపోయింది. అతడు గట్టు మీదకు వచ్చి చూసేసరికి చెప్పులు లేవు. వెతికి వాటిని ఎక్కడా కనపడక అతడు ఇంటికి వెళ్ళిపోయాడు. మరికొన్నాళ్లకు ఆమె తన తమ్ముణ్ణి రప్పించి అచ్చటి పరిస్థితి ఎట్లున్నదని అడిగింది. అతడు జోళ్ళు పోయినవని చెప్పినచో అక్క కోపగించునని భయపడి ఆ సంగతి చెప్పకుండా ఇంటి పరిస్థితి ఎప్పటి అట్లే ఉన్నదని చెప్పాడు. అది విని ఆమె ఒక గుమ్మడికాయను దొలిపించి దాని నిండా వరహాలు పోసి తమ్ముడికి ఇచ్చింది. దానిని తీసుకొని వస్తున్నప్పుడు అతడు ఒక చెరువు గట్టు మీదకి వచ్చేసరికి కాళ్ళు కడుక్కోవడానికి అతడు దానిని చెరువు గట్టు మీద పెట్టి నీటిలో దిగాడు. అప్పుడే ఆ త్రోవను పోవుచున్న కోమటి అక్కడ గుమ్మడికాయ ఉండుటను చూసి దానిని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణ బాలుడు చెరువు గట్టు మీద గుమ్మడికాయ కనిపించకపోవుటచే ఇంటికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఆమె పుట్టింటి సంగతులు తెలుసుకోవటానికి వెళ్ళి వారి స్థితి అప్పటి అట్లే ఉండటం చూసి విచారించి తల్లి చేత మార్గశిర లక్ష్మీవారపు నోము పట్టించినచో దరిద్రము తీరునని ఎంచి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఒకనాడు ఆమె తల్లితో, అమ్మ, ఈవేళ మార్గశిర లక్ష్మీవారం కనుక మనము నోము నోచుకొనవలెను, నీవు ఎంగిలి పడవద్దని చెప్పింది. ఆమె అలాగే అని పిల్లలకు చద్దిని పెడుతూ అలవాటు ప్రకారం ఒక ముద్దను నోట్లో వేసుకుంది. అంతలో కుమార్తె వచ్చి నోము చేసుకోవటానికి స్నానం చేయమని పిలిచింది. తల్లి ఆమెతో, అమ్మ, పిల్లలకు చెద్దన్నం పెడుతూ మర్చిపోయి ఒక ముద్ద నోట్లో వేసుకున్నాను అని చెప్పింది. అది విని ఆమె వారికి భాగ్యములు కలగటం కష్టమనుకొని తాను మాత్రము నోము నోచుకుంది. ఇంతలో 2వ లక్ష్మీవారం వచ్చింది. అప్పుడు ఆమె తల్లికి నోటిలో ఏమయో వేసుకోకుండా నోము నోచుకొనవలనని చెప్పింది. ఆమె అందులకు ఒప్పుకుని పిల్లలకు తలంటి నీళ్లు పోస్తూ నూనె గిన్నెలో మిగిలిపోయిన నూనెను తలకు రాసుకుంది. కుమార్తె వచ్చి తల్లి నోము నోచుకొనుటకు స్నానం చేయవలసిందని కోరింది. కానీ ఆమె మర్చిపోయి తలకు నూనె రాసుకున్న సంగతి చెప్పింది. అయ్యో, ఈ వారము కూడా వృధా అయిపోయింది అని అనుకుని ఆమె మాత్రము నోము నోచుకుంది. తరువాత 3వ లక్ష్మీవారం రాగా ఆమె తల్లితో, అమ్మ, ఈ వారమైనా జాగ్రత్తగా ఉండి నోము నోచుకున్నమని గట్టిగా చెప్పింది. ఆమె అలానే చేస్తానని చెప్పి ఆమె పిల్లలకు తల దువ్వుతూ తాను కూడా తల దువ్వుకుంది. అంతలో కుమార్తె వచ్చి తల్లిని స్నానానికి రమ్మని పిలిచింది. తల్లి తను మర్చిపోయి తల దువ్వుకున్న సంగతి చెప్పింది. అది విని దరిద్రులను బాగు చేయుట మానవులకు సాధ్యము కాదని చెప్పి ఆమె అనుకుని నోము నోచుకుంది.
కొద్ది రోజులలో 4వ లక్ష్మి వారం వచ్చింది. ఆ వారమైన తల్లి చేత నోమును నోపించవలనని పట్టుదలతో ఆమె తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లను మూతవేసి తాను పనులు చేసుకుంటూ ఉంది. ఇంతలో పిల్లలు అక్కడున్న అరటిపండు తిని వాటిపైన తొక్కలను బల్లసందుల నుండి గోతిలో పడవేశారు. అందులో ఉన్న తల్లి దురదృష్టవంతురాలగుటచే ఆ తొక్కలను తింది. అంతలో కుమార్తె వచ్చి మీదనున్న బల్ల తీసి తల్లిని స్నానానికి రమ్మని పిలిచింది. ఆమె తాను అరటిపళ్ళ తొక్కలు తిన్న సంగతి చెప్పగా కుమార్తె చాలా విచారించి తానే నోమును నోచుకుంది. తరువాత 5వ వారం నాడు కుమార్తె తల్లి చెంగును తన చెంగునకు ముడివేసుకుని తన వెంట ఆమెను తిప్పుతూ పనులన్నింటినీ ముగించుకున్న తరువాత ఆమెను స్నానం చేయించి నోము నోపించింది. కూతురు పూర్ణపు కుడుములు నైవేద్యము పెట్టినప్పుడు మహాలక్ష్మీదేవి స్వీకరించి తల్లి పెట్టినప్పుడు మాత్రము స్వీకరించలేదు. అది చూసి కుమార్తె అలా చేయటానికి ఉండే కారణం ఏమిటని మహాలక్ష్మిని అడిగింది. అందుకు ఆమె, అమ్మాయి, నీ చిన్నతనములో నీవు బొమ్మలతో ఆడుకుంటూ ఉండగా నీ సవతి తల్లి నిన్ను చీపురు పుచ్చుకుని కొట్టింది. అందుచేతనే నేను ఆమె నైవేద్యమును పుచ్చుకొనటలేదనెను. అప్పుడు ఆ కుమార్తె తల్లి ఆమె తప్పు క్షమించి నైవేద్యము స్వీకరించి వారికి భాగ్యం అబ్బునట్లు చేయకూడదనని ప్రార్థించి మహాలక్ష్మిని ప్రసన్నురాలినిగా చేసుకొనెను. తరువాత ఆమె తల్లితో నోము నోపించి నోము పట్టిన వారము నాడు పులగమును, 2వ వారము క్షీరాన్నమును, 3వ వారము ముద్దకుడుములను, 4వ వారము నాడు పరమాన్నమును నైవేద్యములు పెట్టించి పుష్యమాసపు లక్ష్మీవారము నాడు పూర్ణపు కుడుములను సమారాధనకు పెట్టించి నోమును పూర్తి చేయించెను. తరువాత ఆమె పుట్టింటివారు దరిద్ర విముక్తులయ్యి ధనధాన్యములతో తొలతూగుతూ ఉన్నారు. దీనికి ఉద్యాపనము పైన చెప్పిన విధముగా మార్గశిర మాసమున వచ్చు 4 లక్ష్మీవారములు నోము నోచుకొని పుష్యమాసమున మొదటి లక్ష్మీవారము నాడు పూర్ణ కుడుములను మహాలక్ష్మికి నైవేద్యము పెట్టవలెను. నోము నోచుకొనిన వారము నాడు కథ చెప్పుకొని అక్షంతలు వేసుకొని నేతిపిండి వంటలను ముత్తైదువులకు సహపంక్తిని భోజనము పెట్టవలెను. కథ లోపమైనను వ్రతలోపముండరాదు. పద్ధతి తప్పినను ఫలము తప్పదు. శుభం. Subscribe and share my channel Sudarsana.